డ్రైవింగ్ ఫీల్డ్లో సీనియర్కి జూనియర్కి ఉన్న తేడా అని చెప్పిన. ఎందుకు సీనియర్కి రెస్పెక్ట్ అవ్వాలంటే ఆయనకి అనుభవం అనమాట. అంటే ఇప్పుడు ఆయన చేసే డ్రైవింగ్ మనం చేసే డ్రైవింగ్ కానీ ఇద్దరికి అనుభవాల్లో తేడా ఉంటుంది. ఆయనకి ఆటో పోటు ఎలా తట్టుకోవాలో తెలుసు, ఏ సందర్భాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఎందుకంటే అన్నీ ఆయన అనుభవించేసి ఉన్నాడు. మనం డ్రైవింగ్ చేసినంత మాత్రాన్ని సీనియర్లు అయిపోయినట్టు కాదు. ఒక విషయం చెప్తున్నాడు, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతనికి మనవాళ్ళు ఉన్నాడు. అయినప్పటికీ ఆయన చీకటితో రోడ్డు మీదకి వస్తాడు. వ్యాపారం ఉన్నా లేకపోయినా సాయంత్రం చీకటి అయ్యాక ఇంటికి వెళ్తాడు. అదే నీలాంటి అలాంటి రోడ్డు మీదకి వచ్చామనుకో, వ్యాపారం లేకపోతే ట్రిప్ వేసో 2 ట్రిప్లు వేసి వ్యాపారం లేకపోతే ఇంటికి వెళ్ళి చిరాకు వస్తుంది. కానీ ఆయనకి ఓపిక అనమాట, ఓపిక ఉంటుంది సీనియర్లకి. ఇంకోటి ఏంటంటే పొద్దున్న సాయంత్రం కష్టపడి 1000 రూపాయలు తోలం, చాలా కష్టపడి తర్వాత రోజు నీరసం వచ్చేది. లేదా పొద్దున్న మధ్యాహ్నం లోపు 1000 రూపాయలు తోలం అనుకో, ఆతృత వచ్చి సర్లే మధ్యాహ్నం 1000 తోలంగా మధ్యాహ్నం సెలవు పెట్టేద్దాం వెళ్ళిపోతాం. కానీ సీనియర్లు అలా కాదు. వ్యాపారం ఉన్నా లేకపోయినా నిలదొక్కుండా రోడ్డు మీద ప్రతి ఒక్క సమస్యకి ఆయన ఎలా నిలబడాలో తెలుసు. కాబట్టి సీనియర్ల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మన ఇద్దరం డ్రైవింగ్ ఇంకా చేసేది నీకంటే నేను ఎక్కువ టికెట్లు వేసుకెళ్తానంటే అది కదా అసలు విషయం. అనుభవంతో మనం తీర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి సీనియర్లకి గౌరవించుకుందాం, వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకుందాం. ఓకేనా?